హరిః ఓం. శ్రీమతే రామానుజాయ నమః. శుభోదయం భాగవతోత్తములారా. ఈ రోజున మనం శ్రీకృష్ణ అష్టకం, దీన్ని శ్రీకృష్ణాష్టకం, ప్రాచీనమైనటువంటి ఈ అష్టకాన్ని ప్రతి భాగవతులు, ప్రతి భక్తుడు ప్రాతకాలంలో స్మరించాలి. ముందుగా ఈ శ్రీకృష్ణాష్టకాన్ని పారాయణ చేసి ఆ తర్వాత దీనిలో ఉన్న విశేషాల్ని భాగవత గోష్ఠికి ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో సమర్పించుకుంటాను. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇది శ్రీకృష్ణాష్టకం సంపూర్ణం. భాగవతోత్తములారా, సమస్తమైనటువంటి స్తోత్రాలలోకెల్లా అతి చిన్నదైనటువంటి స్తోత్రంగా ప్రాచీనమైనటువంటి ఈ శ్రీకృష్ణాష్టకం అనాదిగా భారతదేశమంతటా కూడా సుప్రసిద్ధమైనటువంటిది. అందరూ భక్తులు కూడా ఈ కృష్ణాష్టకాన్ని
ప్రతి నిత్యం తమ తమ జీవన ప్రారంభ సమయంలో అంటే తెల్లవారుజామున శుచిగా మనస్సును ఉంచుకొని చదివేటువంటి ఈ స్తోత్రం యొక్క మహిమ ఇంత అంతా కాదు. దేవాదిదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మ స్తోత్ర ప్రియుడు. అందున ఈ అష్టకంలో కృష్ణ భగవానుని యొక్క జగద్గురుత్వాన్ని, ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చక్కగా వర్ణించారు. శ్లోకం చదువుతూ ఉంటే ఆ కృష్ణ భగవానుని యొక్క త్రిభంగి మధురమైనటువంటి రూపం మనకి కనబడుతుంది. ఈ స్తోత్రాన్ని చదివి ఎందరో చిత్రకారులు ఇలాగే చిత్రాలు కూడా రచించారు. భాగవతోత్తములారా, ఈ 8 శ్లోకాలకి క్లుప్తంగా అర్థాన్ని కూడా నివేదించుకుంటాను. వసుదేవసుతం దేవం అంటే శ్రీమద్ భాగవతంలో వసుదేవుల వారికి ఆయన చేసిన తపస్సు అండి. పూర్వజన్మలో దేవకి వసుదేవులిద్దరూ కూడా సాక్షాత్ శ్రీమన్నారాయణుని తమకు కుమారుడుగా కావాలని తపస్సు చేశారట. అందువల్ల ఈ జన్మలో అంటే ద్వాపర యుగంలో వసుదేవ దేవకిలకు పరమాత్మ కారాగారంలో ప్రత్యక్షమయ్యి, మీకు నేను కుమారుడుగా పుడుతున్నాను, నాకు నీవే తండ్రివి అని సకల లోకములకు తండ్రి అయినటువంటి శ్రీకృష్ణుడు వసుదేవుడికి చెప్పారు. కాబట్టి కృష్ణ పరమాత్మకి వసుదేవసుతుడు అని పేరు. వసుదేవసుతం దేవం, ఆయన దేవుడు అంటేనే కృష్ణ పరమాత్మ అండి. భగవంతుడు అంటే ఇంక సందేహం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, పురాణ వాంగ్మయం ప్రకారంగా భగవాన్ అంటేనే శ్రీకృష్ణుడే, ఆయనే భగవంతుడనమాట. ఆయనకి దేవుడు అని పేరు. దేవం కంసచాడూరమర్దనం, చిన్నతనంలోనే శత్రు సంహారం చేశాడు కంసుడు అనేటువంటి వాణ్ణి. అలాగనే చాణూరుడు, ముష్టికుడు అనేటువంటి మల్లయుద్ధ విశారదుల్ని అవలీలగా సంహరించాడు అని ఆ కృష్ణావతారం మధురా విజయం యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. మరి చివరికి అమ్మ దేవకీదేవి కదా, ఆమెకు దేవకీ పరమానందం, లోకమంతా కూడా ఓ దేవకీ నందన, ఓ దేవదేవా, ఓ దేవకీ నందన అని కృష్ణ భగవానుని యొక్క కీర్తినంతా చాటుతూ ఉన్నారు. ఒక పక్క యశోద దగ్గర పెరిగినటువంటి ఆ వృత్తాంతాలన్నీ వింటూ ఉంటే దేవకీదేవికి ఎంతో ఆనందం కలిగేదిట. దేవకీ పూర్వ సంధ్యాయాం, మన పెద్దలంతా ఏమంటున్నారు, ఆహా తతోఖిల జగత్పద్మ బోధాయ అచ్యుత భావున, ఈ జగత్ అనేటువంటి పద్మాన్ని వికసింపచేయడానికి దేవకీ పూర్వ సంధ్యాయాం, దేవకీదేవి అనే తూర్పు దిక్కుట ఆవిడ. అక్కడ ఆవిర్భూతం మహాత్మనా, ఆ తూర్పు దిక్కులో సూర్యుడు ఏ విధంగా బాహ్య అంధకారాన్ని పోగొట్టడానికి ఉదయిస్తాడో, ఈ జగత్తులన్నిటికీ అంధకారం పోవడానికి ఉదయించినటువంటి ఆ దిక్కులాగా ఉన్నది ఎవరంటే దేవకీదేవే. అందువల్ల దేవకీ పరమానందం, ఆమెకు ఎంతో ఆనందాన్ని కల్పించిన ఎవరైనా కృష్ణం వందే జగద్గురుం. ఆయన అన్ని ఆశ్చర్యాలేనండి. పుట్టినప్పుడే శంఖచక్రాలతో పుట్టాడు, మంచి జుట్టుతో పుట్టాట, ఆయన పట్టు పీతాంబరాలతో పుట్టాట. ఇటువంటి స్వామి పేరు కూడా ముందే చెప్పేశారు, నామకరణం జరగకముందే ఇన్ని కృష్ణం వందే
ఆయన రూపం నల్లని రూపంగా ఉంది. అది మనోహరమైన నలుపండోయ్, మనం అనుకునే కారు నలుపు అటువంటిది కాదు. ఎంత అందమైనటువంటి నలుపో అటువంటి స్వామినికి కృష్ణం, శ్రీకృష్ణుడు. ఏం కావాలండి? లోకంలో అన్నిటికంటే గొప్ప పదవి గురువు కదా. గురువుని మించినటువంటి వాడు ఎవరైనా ఉంటారా చెప్పండి? అందులోనూ జగద్గురువు. ఈ జగత్తులన్నిటికీ సనాతనంగా నిన్న, ఇవాళ, రేపు ఎప్పటికీ గురువు అంటే ఒక్కడే, ఆయనే కృష్ణ పరమాత్మ అని ఈ మొదటి శ్లోకంలో చెప్పుకోవచ్చు. ఇక రెండో శ్లోకంలో అతసీ పుష్ప సంకాశం, అతసీ పుష్పం అని ఇప్పుడు మనకి దొరకట్లేదు. అది ఆ అతసీ పుష్పం లాంటి మృదువైనటువంటి వాడు. హారనూపురశోభితం, స్వామివారి యొక్క మెడలో వైజయంతి పుట్టుకతోనే ఉందిటండి. అది శ్రీకృష్ణ పరమాత్మకి ఆ హారంతో హార నూపురశోభితం. ఇక కాలికి అందెలు, వాటితో పుట్టారటండి. ఎప్పుడు స్వామి వస్తుంటే ఘల్ ఘల్ అని ఆ చప్పుడు వినపడుతూ ఉండేదిట. హారాల యొక్క చప్పుడు, కాలి అందెల చప్పుడు. రత్న కంకణ కేయూరం, చేతులకు ముంగురులు అంటారు కదా, ఆయనకి చక్కనైనటువంటి రత్నాలుతో పొదిగిన కంకణాలు ఉండేవిట. కృష్ణం వందే, అటువంటి కృష్ణ భగవానుణ్ణి వందే, నేను నమస్కరిస్తున్నాను. ఎలాగా? దీన్ని సంస్కృత భాషలో ఆత్మనేపది అని అంటారు. అంటే అద్భుతం అన్నమాట. మాటతో, చేతతో, మనస్సుతో నమస్కారం చేస్తున్నాను. కృష్ణం వందే, స్వామివారిని సేవిస్తున్నాను అని చెప్పారు. జగద్గురుం, ఎక్కడ మనం మర్చిపోతామో అని ఈ 8 శ్లోకాల్లో కూడా ఆ పరమాత్మకు ఒక పేరు వదలకుండా చెప్తున్నారు. కృష్ణం వందే జగద్గురుం, ఆయనేరా జగద్గురువు, ఆయనేరా జగద్గురువు అని. ఇక మూడో శ్లోకం చూడండి. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం, కుటిల అలక సంయుక్తం. కుటిల అంటే ముంగురులు వంకర్లు వంకర్లుగా తిరిగి ఉన్నాయిటండి. ఆయన శిరస్సు మించి కిందకి అలా కిరీటం పైకి జాలువాడుతున్నాయి ఆ కేశపాశాలన్నమాట. అవి ఎలా ఉన్నాయిట? ముంగురులు రింగులుగా చుట్టుకుని ఉన్నాయిట. కుటిల అలక సంయుక్తం, వాటితో ఉన్నటువంటి ఆయన ముఖారవిందం. పూర్ణచంద్ర నిభాననం, పూర్ణమి నాటి చంద్రుడు లాంటి కాంతులతో కూడిన ఆననం ముఖం. అంతేకాని ఆ పైన కనపడేటువంటి చంద్రుడిలాగా 15 రోజులు ప్రకాశించడం, 15 రోజులు ప్రకాశించకపోవడం కాదు. ఈ చంద్రుడు ఎవరు? పూర్ణచంద్ర నిభాననం, పరిపూర్ణమైన షోడశ కళలతో ఉన్న చంద్రుడు ఎలా ఉంటాడో ఎప్పటికీ 16 రోజులుగా పరమాత్మ యొక్క దివ్య ముఖారవిందం అంత చల్లగా, అంత ఆహ్లాదకరంగా, అందరికీ వెలుతురుని ఇస్తున్నట్లుగా ఉంటుంది. అటువంటి స్వామికి కృష్ణం వందే జగద్గురుం. ఇంకా ఇట్లా కుటిలాలక అయిపోయింది. విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. కుండలాలతో కూడా ప్రకాశిస్తూ ఉంటాడండి. కుండలాలంటే చిన్నప్పుడు చక్కగా ఇంత లావుగా చిన్న కుండల్లాగా ఉంటాయి కదా, దాన్ని కుండలములు అంటారు అన్నమాట. చెవులకు పెడతారు. మకర కుండలాలు అని కూడా అంటూ ఉంటారు. ముసలి నోరులాగా ఉంటుంది అది, వారు చెప్తూ ఉంటారు. మన స్వామి వారికి ఎప్పుడు చూసినా కుండలాలు వాళ్ళమ్మ పిలిచినప్పుడు తలకాయ ఇట్లా ఊపేవాట. ఎరా మన్ని తిన్నావా అంటే లేదమ్మా అంటే ఆ కుండలం టప్ 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 అటు ఇటు ఆయనకి సాక్ష్యంలాగా ఉండేదిట. కుండలాలంటే అంత ఇష్టం అన్నమాట ఆయనకి. విలసత్ కుండలధరం, అటువంటి కుండలాలు ధరించిన కృష్ణం వందే, కృష్ణ భగవాన్ నేను త్రికరణ శుద్ధిగా జగద్గురు స్థానంలో ఉన్న స్వామిని నమస్కరిస్తున్నాను. ఇంకా ఎలా ఉన్నారు స్వామి? మందార గంధ సంయుక్తం, మందార పుష్పం. మందారం అంటే
మన మందారాలు కాదండి. దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షం ఉంటారే, ఆ కల్పవృక్షానికి పువ్వులుంటే ఆ పువ్వు ఒక్కటి దొరకడం కష్టం. అటువంటిది దేవలోకంలో ఉన్నటువంటి మందార కల్పవృక్షశ్చ అని అమరకోశం చెప్తుంది. ఆ కల్పవృక్షం యొక్క పువ్వులన్నీట చక్కగా గుచ్చితే అది వాడవండి. భూలోక మందారం అయితే వాడిపోతుంది. కానీ దేవలోక మందారాలు, ఈ మందార గంధం, దానిలో ఒక మంచి పరిమళం ఉంటుంది. పువ్వు కనపడకుండానే వాసన మొత్తం వ్యాపిస్తుంది. కృష్ణ పరమాత్మ వస్తున్నాడంటే ఆ వ్రేపల్లంతా కూడా గుబాడింపులుటండి. ఆయన ఎవరింట్లో ఉన్నాడా కనిపెడదామని వెళితేట గోదాదేవి చెప్తారు, అమ్మ మీ ఇంట్లో నా తత్తుడాయి ముడి, అమ్మో కృష్ణ భగవానుడు ఉన్నాడు అని ఎలా చెప్తున్నావయ్యా అంటే, అమ్మో మీ ఇంట్లోంచి అబ్బబ్బా ఏమి పరిమళ వాసన, ఆ తులసి గంధం ఆ మందార గంధం బయటికి వస్తోంది అని మేము గుర్తుపట్టాము అంటున్నారు వాళ్ళు. అంటే అంత పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయిట. ఆయన యోగేశ్వరుడండి కృష్ణ పరమాత్మ. సాధారణంగా యోగులకు ఒక దివ్యమైనటువంటి పరిమళాలు వస్తాయి వాళ్ళ శరీరంలోంచి, మరి యోగేశ్వరుడికి చెప్పాలా? అటువంటి ఆ మందార గంధంతో కూడినటువంటి వాడు. ఇంకా ఎలా ఉంటుంది ఆయన ముఖం? చారుహాసం. అసలైన పువ్వు ఏమిటి మనిషికి తెలుసా అండి? చిరునవ్వే మనిషికి ఒక ఆభరణం అండి. కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం ఎప్పుడు చూడండి, ఆయన జీవిత కాలమంతా కూడా ఎప్పుడు ఆయన ముఖంలో శోకం అనేటువంటిది లేనే లేదు. ఆయనే కాదు, ఆయన భక్తులకి కూడా ఉండదు. ఆయన చరిత్ర వింటూ ఉంటే నవ్వు ఆపుకోలేం కదా. అందువల్ల చారుహాసం, అందమైనటువంటి చిరునవ్వు కలిగినవాడు. చతుర్భుజం. ఏమండి, పరమాత్మ కృష్ణ భగవానుడు ఎప్పుడు చతుర్భుజాలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కంస సంహారం వరకు ఆయన చతుర్భుజాలు కలిగి ఉండేవారటండి. తర్వాత ఆయన ఉపసంహరించుకున్నారు. అయితే ఎలా చెప్తున్నారు మీరు అంటే, అర్జునుడు చెప్తాడు మనకు భగవద్గీతలో, స్వామి యొక్క విశ్వరూపాన్ని చూసి భయపడిపోయాడు. భయపడిపోయి తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. స్వామి స్వామి, ఆ వేలాది చేతులు కలిగినటువంటి ఈ భయంకరమైనటువంటి విశ్వరూపం నేను చూడలేకపోతున్నా. ఎప్పటికీ 4 భుజాలతో నువ్వు దర్శనమిస్తావు కదా, అలాగే నాకు దర్శనమివ్వు అన్నట్ట. అందువల్ల కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఎలా ఉంటారంటే చతుర్భుజాలతో ఉంటాడు. పిల్లన గ్రోవితో ఉంటాడు. అదేవిధంగా ఆయన వెనుక శంఖ చక్రాలు కూడా ఉంటాయి. చతుర్భుజాలతో ఉంటారట స్వామి. అటువంటి స్వామిని బరిహి పింఛావచూడాంగం. అందానికి అందం ఎవరంటే, అడవిలో అందం ఇచ్చేది నెమలి. ఆ నెమలి పింఛాన్ని తన శిరస్సు మీద పెట్టుకున్నట్ట. ఎంత అందమో! ఆ నెమలి పింఛం పెట్టి ఆ తల్లి యశోదాదేవి మురిసిపోయిందిట. అటువంటి తల్లికి ఇష్టమైనటువంటి అలంకారం. ఇప్పటికి కూడా పిల్లలకి మనం ఏం చేస్తాం, చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ అంటూ వారి శిరస్సు పైన నెమలి పింఛం పెడుతూ ఉంటాం. అది ఎంత అందము! అసలు నెమలిని చూస్తేనే కృష్ణ పరమాత్మ వస్తాడు. అది శిరస్సు మీద పిల్లలకి పెడితే వాడికి ఎటువంటి అలంకారం చేసినా చేయకపోయినా కృష్ణుడు లాగానే ఉంటారు. అంత అందమైనటువంటి నెమలి పింఛాన్ని ధరించినటువంటి వాడు. ఇంకా ఎట్లా అన్నారు, కృష్ణం వందే. ఆ కృష్ణ భగవానుని నేను నమస్కరిస్తున్నానని ఆ శిరస్సు మీద ఉన్నటువంటి నెమలి పింఛం కనపడింది. మళ్ళీ ఇంకేం కనపడుతోంది స్వామివారిది? ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం. ఉత్ఫుల్ల అంటే వికసించిన, పద్మపత్రాక్షం తామర పువ్వు యొక్క రేకులు ఉంటాయి చూసారా, ఆ విధంగా విశాలమైనటువంటి నేత్రములు కలిగిన వాడు. దండమయ పుండరీకదళ నేత్ర హరి అని మనం పెద్దలంతా కీర్తించారు. అటువంటి పుండరీక విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు. ఇంకా ఎట్లా ఉన్నారు స్వామి? నీలజీమూత సన్నిభం. జీమూతం అంటే మేఘానికి పేరు. నీలజీమూతం నల్లని మబ్బు లాంటి కాంతి కలిగినటువంటి వాడు. ఆ మబ్బు నీళ్లను కురిపిస్తే మన స్వామి దయను కురిపిస్తారన్నమాట. యాదవానాం
శిరోరత్నం. ఆహా, పుట్టింది దేవకి వసుదేవులకి, వృష్ణి వంశాలవన్నీ. ఆ తర్వాత యాదవుల దగ్గర పెరిగాడు. ఆయనకి ఓ యాదవా అంటే చాలా ఇష్టం అన్నమాట. యాదవులంటే ఎవరు? అమాయకులైనటువంటి వారు. వారెవరు? గొల్లలన్నమాట. అక్కడ పెరిగి తన పేరు గోపాల అని పిలిపించుకున్నాడు. హే యాదవా, హే సకేతి. అర్జునుడు కూడా ఓ యాదవా అని పిలిచేవాట. ఆ మాధవుడికి యాదవ అని పేరంటే చాలా ఇష్టంట. అటువంటి యాదవాన ఆ వంశానికంతా కూడా, గొల్లల వంశానికంతా కూడా శిరోరత్నం. ఈ రోజుకి కూడా, ఈ కలియుగంలో కూడా అందరూ మేమంతా యాదవాసులండి, యాదవులం మేము అని ఆ యాదవులంతా శ్రీకృష్ణ భగవానుణ్ణి తమ కులానికి అధిదైవంగా భావిస్తూ ఉన్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో, ఎప్పటికీ. అటువంటి స్వామి కృష్ణం వందే. అటువంటి కృష్ణ భగవానుణ్ణి నమస్కరిస్తున్నాను. ఇంకా స్వామి రుక్మిణీ కేళి సంయుక్తం. ఎందరో 16,000 మంది వారిని ఆరాధించారు కృష్ణ పరమాత్మని. కానీ వారందరికంటే కూడా రుక్మిణీదేవి అంటే పరమాత్మ యొక్క ఎంతో దాసురాలు, భక్తురాలు. ఆమె వలచినటువంటిది, ఆయన యుద్ధంలో గెలిచినటువంటిది. ఆ రుక్మిణీదేవి యొక్క కేళి సంయుక్తం, ఆమెతో లీలారసాన్ని అనుభవిస్తూ ఉంటారు. పీతాంబర సుశోభితం. పీతాంబరాలు మామూలు ఎప్పుడు చూసినా కృష్ణ పరమాత్మ పట్టు వస్త్రాలతో కనబడుతూ ఉంటారు. ఎంత అందమో అవి. మనిషికి అందం ఇచ్చేది వస్త్రం. ఆ వస్త్రంలో కూడా పట్టు వస్త్రం. మనం పట్టు వస్త్రం కొన్ని కాలంలో కట్టలేం. కానీ కృష్ణ పరమాత్మ అబ్బా త్రిభువన లోక సౌందర్యవంతుడు. ఆ పట్టు పీతాంబరాలతో దర్శనమిస్తూ ఉంటాట. సుశోభితం. ఆ వస్త్రాలు దగాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవాప్త తులసీ గంధం. వంటి నిండా ఆయనకి ఏ వాసన వస్తుందండి? ఇందాక మనం చెప్పుకున్నాం, గోదాదేవి గుర్తుపట్టినట్లుగా వంటి నిండా తులసి గంధం అండి. తులసి అంటేనే స్వామివారికి ఎంతో ఇష్టం. మనం ఏ పువ్వు పెట్టి పూజించినా పూజించకపోయినా కృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒక్క తులసి దళమైనా తీసుకుని వెళ్ళాలి. ఆ తులసి దళంతో స్వామివారికి ఒళ్ళంతా కూడా గుబాళిస్తూ ఉంటుంది. పరమాత్మ కుచేలుడిని కౌగిలించుకుంటే కుచేలుడికి కొన్ని జన్మల దాకా ఆ తులసి వాసన పోలేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ గుర్తుపట్టచ్చు. ఎలాగా? ఓ ఇక్కడే కృష్ణుడు ఉన్నాడు అని గొప్ప సహాయం చేస్తుందట మనకి తులసి. తులసి గనక ఏ పదార్థం మీద వేస్తే అది పరమాత్మకి ఎంతో ప్రియమైపోతుంది. అది తన రూపాన్ని ఆ ప్రసాదంకి ఇస్తుంది. కాబట్టి భాగవతోత్తములారా, పరమాత్మకు మీరు ఏదైనా నైవేద్యం చేయాలి అంటే ఒట్టిగా కొబ్బరికాయ అక్కడ పెట్టి, పానకం అక్కడ పెట్టి, పులిహోర చక్కెర పొంగలు పెట్టి అలా నైవేద్యం చేయకూడదు. దాని మీద తప్పకుండా తులసి దళం వేయాలి. తులసి దళం వేస్తే ఆ తులసి దళం మీద ఉన్న ప్రీతి ఆ ప్రసాదం మీదకి స్వామివారికి వెళ్ళిపోతుంది. అందువల్ల తులసి లేనటువంటి ఆరాధన కృష్ణ పరమాత్మకు చేయరాదు. ప్రతి దానిపైన తులసి, తీర్థంలో తులసి, ప్రసాదంలో తులసి. కృష్ణం వందే. ఆ తులసి గంధంతో కూడినటువంటి స్వామి కృష్ణ పరమాత్మను, జగద్గురువును నమస్కరిస్తున్నాను. ఇంకా స్వామి యొక్క మహిమ చెప్తూ గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం. స్వామి యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పారు మెడలోనేమో అతసి పుష్ప సంకాశ హార నూపుర హారాలన్నీ కలిగి ఉంటాయని. పైగా స్వామివారికి ఎప్పుడు చూసినా గుండెల మీద కుంకుమ ఉంటుందిట. ఎక్కడిది వీరికి కుంకుమ అంటే చెప్తున్నారు, గోపికానాం కుచద్వంద్వ కుంకుమ అంకిత వక్షసం. గోపికల యొక్క హృదయ సీమ మీద ఉన్నటువంటి ఆ కుంకుమట. వాడు కుంకుమ పెట్టుకునేవారు కంఠం దగ్గర, అలానే స్తనాల పైన కూడా కుంకుమ ఉండేది. ఆ కుంకుమతో స్వామివారిని వారు కౌగలించుకున్నప్పుడు ఆ కుంకుమంతా కూడా స్వామి హృదయానికి అంటుకుపోతుందిట. అటువంటి కుంకుమ కలిగిన వాడు, మామూలు కుంకుమ కాదు, భక్తురాండ్లు దాసురాండ్లైనటువంటి వారు హృదయంతో సమర్పించిన కుంకుమను కలిగి
అటువంటి వక్షస్థలంతో ఉన్నవాడు శ్రీనికేతం. అబ్బా, పరమాత్మ ఉండేటువంటి స్థలం ఎక్కడండి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఇల్లు, లేదా లక్ష్మీ అమ్మవారు తన హృదయంలో ఇంటిగా కలిగినవాడు. స్వామి ఉండేది ఎక్కడ అంటే ఆ లక్ష్మీదేవి యొక్క గృహంలో. శ్రీనికేతం, ఎప్పుడు చూసినా ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ కృష్ణ పరమాత్మ, ఎక్కడ రుక్మిణీదేవి ఉంటే అక్కడ కృష్ణ పరమాత్మ, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ రాధాదేవి, రాధాదేవి కృష్ణ పరమాత్మ. ఈ విధంగా మహేశ్వాసం, మంచి వస్త్రాన్ని ధరించి ఉంటారటండి స్వామి. కృష్ణం వందే, శ్రీకృష్ణ భగవాను త్రికరణ శుద్ధిగా జగద్గురు రూపంలో నమస్కరిస్తున్నాను. శ్రీవత్సాంకం మహోరస్కం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పుట్టుకతోనే ఈయనకి శ్రీవత్సం అనే ఒక మత్సం ఉందండి గుండెల మీద. శ్రీవత్సాంకం మహోరస్కం, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడు. వనమాలా విరాజితం, ఒకరు దండ వేయక్కర్లేదు స్వామికి, వారికి మెడలో ఎప్పుడు చూసినా ఆ వైజయంతి అదేవిధంగా వనమాలలతో ప్రకాశిస్తూ ఉంటారు. వనమాల, అందుకనే వనమాలి గదీశార్ంగి అని విష్ణు సహస్రనామంలో మనం ఆ నామాన్ని వింటూ ఉంటాం. భగవాన్ భగహానంది వనమాలి హలాయుధ అని విష్ణు సహస్రనామం 60వ శ్లోకంలో వనమాల శబ్దాన్ని చెప్తున్నారు. ఎప్పుడు వనమాలతో ఉంటారట. ఇంకా శంఖచక్రధరం దేవం, కృష్ణుడు అంటే మనకు వెంటనే గుర్తు రావాల్సింది ఏమిటి? ఆయన వనమాల, ఆయనకి అటు ఇటు ఉన్న శంఖచక్రాలు. ఏ అవతారంలో అయినా విష్ణుదేవుడు అనగానే అది మత్స్యమా, కూర్మమా, వరాహమా, నారసింహమా, వామనమా, మరి ఏదైనా కానీ ఆయనకి అమ్మవారు శంఖచక్రాలు. ఎప్పుడు దివ్య ఆయుధాల ఆభరణాల? అవి ఆభరణాలు భక్తులైన వారికి, దుష్టులైన వారికి అవే ఆయుధాలుగా కూడా కనపడుతూ ఉంటాయి. అటువంటి శంఖచక్రధరం దేవం, శంఖచక్రాలు ధరించిన దేవాదిదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మ జగద్గురువు. శ్రీమద్ భగవద్గీతా శాస్త్రాన్ని లోకానికి అందించి ఏం తెచ్చుకున్నాడు పేరు చూడండి. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం. అసలు శాస్త్రాలన్నీ పక్కన పెట్టండి. నిజంగా భారతీయత్వాన్ని తెలుసుకోవాలి, యోగ శాస్త్రాలు తెలుసుకోవాలి, వేదాంతం తెలుసుకోవాలంటే దేవకీ పుత్రగీతం, దేవకీదేవి పుత్రుడైన కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత చదివితే చాలు. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం. మరి దేవుడెవరు? ఏకో దేవ, ఒకడేనండి దేవుడు. దేవకీ పుత్ర ఏవ, ఆ దేవకీదేవి యొక్క కుమారుడు. అలాగనే ఏకో మంత్ర, మరి మంత్రం ఏమిటి? ఒకటే మంత్రం ఏమిటండి? తస్య నామాని యాని, కృష్ణుడికి సంబంధించిన ఏ నామం తీసుకున్నా అది మంత్రం అయిపోతుంది. ఓం కేశవాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం గోపీజన వల్లభాయ నమః, ఓం మురళీధరాయ. మీరు ఏది చెప్పండి, ప్రతి ఒక్కటి మంత్రమే. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారంటే భాగవతం మొత్తం సారాంశంగా ఒకే నామంతో చెప్తున్నారు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ, అదేవిధంగా గోవిందాయ. ఈ శ్లోకం వింటూ ఉంటేనే మీ దుఃఖం పరిహారం అవుతుంది. అంతేకాదు జన్మల పాపాలు, అనేక భయంకరమైన క్రూరమైనటువంటి రోగాలు, దుష్టగ్రహాలు అన్నీ కూడా ఉపశమనం పొందుతాయి. సందేహం లేదు లేదు లేదు. హరి 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 అని హరినామం యొక్క వైభవమే భాగవతం అంతా చెప్పి కృష్ణ భగవానుని కీర్తనే ప్రధానంగా సాగింది. ఇక ఈ కృష్ణాష్టకం చదివితే కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ పఠేత్, పుణ్యప్రదం. ఇన్నిసార్లు కృష్ణ 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 అని వచ్చింది కదా ఈ కృష్ణాష్టకంలో. ఇది పుణ్యం కలిగిస్తుంది, అంటే పాపాన్ని పోగొడుతుంది, వెంటనే పుణ్యాన్ని ఇచ్చేటువంటి
ఇది ప్రాతరుత్థాయ పఠేత్. తెల్లవారుజామున కాళ్ళు చేతులు కడుక్కుని శుచిగా ఉంటే చాలు, ఈ కృష్ణాష్టకం చదివేయాలి. స్నానం చేసి చదివితే మరీ మంచిది. దేశకాల పాత్రను బట్టి మీరు స్నానం చేసినా చేయకపోయినా ముందైతే లేవడంతోనే ఈ కృష్ణాష్టకం, ఏదేదో ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు పరగడుపునని, అలాగా పరగడుపునే ప్రార్థన చేయవలసింది కృష్ణాష్టకమే. యహ పఠేత్, ఎవరైతే దీన్ని చదువుతారో, కోటి జన్మ కృతం పాపం, ఎన్నో జన్మలు ఎత్తి 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 ఇక్కడికి వచ్చామన్నారు ఆళ్వార్లు. జన్మం పలపల పెరందని, ఆ జన్మలలో ఉన్నటువంటి ఎన్నో జన్మలు మారి మారి చివరికి భగవంతుడు అనుగ్రహంగా ఈ మానవ జన్మ ఇచ్చారు. ఇచ్చినందుకు ఏమిటి మనం సార్థక్యం? కృష్ణనామాన్ని కనుక చేస్తే గత జన్మలో ఏవే పాపాలు ఇంకా ఉన్నాయో అనుభవించవలసినవి అవన్నీ కూడా కృతం పాపం, ఎన్నో పాపాలన్నీ కూడా స్మరణేన వినశ్యతి. కృష్ణాష్టక స్మరణం చేసినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒక మనిషి పవిత్రం కావాలన్నా, ఒక వస్తువు పవిత్రం కావాలన్నా, ఒకరికి ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలన్నా, దానం ఇచ్చేటప్పుడు, దానం స్వీకరించేటప్పుడు అనవలసిన మంత్రం ఏమిటండి? ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని చెప్పే ఇవ్వాలి. అది కృష్ణనామంలో ఉన్న గొప్పతనం. దానం ఇచ్చేవాడికి, దానం తీసుకునేవారికి, విన్నవారికి, వారికి ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది ఈ కృష్ణనామము అని చెబుతూ, తప్పకుండా ఇది మన పిల్లలకి నేర్పుదాం. 8 శ్లోకాలు వివరణ కాబట్టి మీకు ఇంతసేపు అర్ధగంట సేపు పట్టింది. ఇవి చదివితే 3 నిమిషాలు కూడా పట్టదు. ఇది మనము నేర్చుకుందాం, మన పిల్లలకి నేర్పుదాం. కృష్ణ భగవానుని యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని ఆపాదమస్తకం అనుభవిద్దాం. వారి యొక్క రూపం, వారి యొక్క మధురాతి మధురమైనటువంటి ఆభరణాలు, వారు అందించిన సందేశాలు విని ఆనందంగా మన జీవితాన్ని మలుచుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.